ఉగ్రమూలాల కేసులో ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులను కస్టడీకి తీసుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నిందితుల్ని కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుల్ని రాజమండ్రిలోని దిశ పోలీస్ స్టేషన్లో ఉంచి విచారిస్తున్నారు. అనంతరం వారిని విశాఖకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 3 రోజుల కస్టడీకి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించడంతో నిందితుల్ని విచారణకు తీసుకున్నారు. ఈ నెల 10న మరికొంతమంది నిందితులను ఎన్ఐఏ విచారించనుంది. ఉగ్రవాద మూలాల కేసు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, బీహార్తో పాటు బెంగాల్తో ముడిపడి ఉండటంతో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రమూలాల కేసులో ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితుల్ని కస్టడీకి తీసుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నిందితుల్ని కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుల్ని రాజమండ్రిలోని దిశ పోలీస్ స్టేషన్లో ఉంచి విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. రవి, ఏదైతే ఈ ఉగ్రమూలాల కేసులకు సంబంధించి విజయవాడలో అరెస్ట్ చేసిన ఏదైతే ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న 11 మందిలో, అంటే ఒక మైనర్ తో పాటు మొత్తం 12 మంది ఉన్నారు. ఇందులో 11 మందిలో ఒక దాదాపుగా ఈ రోజు 6గురిని అదుపులోకి కస్టడీకి తీసుకున్నారు. రాజమండ్రి నుంచి కస్టడీ తీసుకుని రాజమండ్రిలోనే దిశ పోలీస్ స్టేషన్ తరలించారు. దిశ పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. ఎందుకంటే 2 రోజుల క్రితం ఇక్కడ ఏదైతే పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ఏసీబీ కోర్టుని, విజయవాడ ఏసీబీ కోర్టుని ఎన్ఐఏ ఆశ్రయించింది. దీంతో 2 రోజుల క్రితం 3 రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ, అంటే 2 బ్యాచ్లుగా, ఒక బ్యాచ్ గా 6గురిని, మరో బ్యాచ్ లో 5గురిని ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ రోజు ఎన్ఐఏ అధికారులు ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో వీరిని కస్టడీకి తీసుకున్నారు. అయితే వీరిని విజయవాడ కానీ, విశాఖ కానీ తరలించి విచారణ చేయాలని ముందు భావించినప్పటికీ సమయాభావం వల్ల ఇక్కడ రాజమండ్రి దిశ పోలీస్ స్టేషన్ లో ఇక్కడి నుంచే విచారణ చేస్తున్నారు. మళ్ళీ సాయంత్రం వీరిని అప్పగించి మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ జైలు నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం మీద ఇక్కడ విచారణ అయితే కొనసాగుతోంది. ఈ నెల 10న మరో కొంతమందిని 3 రోజుల పాటు, అంటే మరొక 5గురిని 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ చేయనున్నారు. వీరు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో ముడిపడి ఉన్న ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ చాలా కీలకంగా దర్యాప్తు చేపట్టింది. ఈ వేగవంతం చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఈ కేసులో మూలాలు ఏంటి, ఎవరు, ఎక్కడ వీళ్ళ కదలికలు ఎందుకున్నాయి, వీళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారు, వంటి అంశాల మీద విచారణ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. రాజమండ్రి దిశ పోలీస్ స్టేషన్ దగ్గరే ఇప్పుడు విచారణ నడుస్తూ ఉంది. మొత్తానికి చూసినట్లయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు విచారణకు అనుమతి ఇచ్చారు. సాయంత్రం మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో వీరిని అప్పగించిన తర్వాత మళ్ళీ రేపు ఉదయం 8 గంటలకి కస్టడీకి తీసుకుంటారు. ఇట్లా చూసినట్లయితే మొదటి విడతకు సంబంధించి 6గురిలోని ఈ రోజు 8, రేపు 9, ఎల్లుండి 10 వరకు వీరిని విచారణ చేస్తారు. 10న ఇంకో బ్యాచ్ ని, మరొక 5ని కస్టడీకి తీసుకుని వాళ్ళు కూడా విచారణ చేస్తారని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.